హాయ్, నేను చెప్పాను కదా ఇప్పుడు రెండోది ఒక ఎగ్జిబిషన్ ఉంది బన్నీర్ఘట్ట జూది అని. సో ఇది ఇంకొక వ్లాగ్ చేస్తాను. ఇట్ విల్ బీ లైక్ యాజ్ సింపుల్ యాజ్ ఒక 10 minutes వీడియో అంటాం. ఒకసారి చూపించడానికి లాంగ్ హార్నెడ్ గ్రాస్ హాపర్. ఓకే, మనకి గ్రాస్ హాపర్ స్టోరీ తెలుసు కదా. సో జస్ట్ టు హ్యావ్ ఎ క్విక్ గ్లాన్స్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఎగ్జిబిషన్. మనం అక్కడ బయట చూసామన్నమాట ఏమేమి ఉంటాయి అని. సో ఇది ఎవల్యూషన్ ఎలాగైంది. ఓకే, 140 million years ago butterflies tenants came on earth for 140 million years. చూడండి ఎంత బాగుందో. Fossils show that insects were among the first animals to invade land during the Devonian period, about 400 million ago. This permitted them to utilize food resources that have not previously been consumed, such as terrestrial plants. చదువుతున్నారా? Residence time in million years before 200. Wow, moth, butterflies, flowering plants, birds, mammals and humans. చూస్తున్నారా లైఫ్ స్పాన్ ఎట్లా అయిపోయిందో. ఫస్ట్ వచ్చిండేది ఇవే అంట 400 million years ago. అది అయినాక వచ్చిండేది ఫ్లవరింగ్ ప్లాంట్స్, అదైనాక బర్డ్స్ వచ్చాయి, అదైనాక మ్యామల్స్. ఓకే, అవైనాక హ్యూమన్ బీయింగ్స్ అంటే మనం వచ్చామన్నమాట. ద మోస్ట్ రీసెంట్ ఆక్యుపెంట్ అంటే ఇవన్నీ అన్నీ చంపేసేసి మనం బాగా ఉన్నాము. బట్ ఇవి మనకన్నా 300 million years ago వచ్చినాయి. సో ఎవరికి హక్కు ఉంది ఎక్కువ ఈ ల్యాండ్ పైన, ఈ అర్త్ పైన అంటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం వచ్చిండేది చూసారా, ఇక్కడ రాసిండేది వీళ్ళు ఏం రాశారో, ద హ్యూమన్ ద మోస్ట్ రీసెంట్ ఆక్యుపెంట్. మనం వచ్చి అన్నీ నాశనం చేస్తున్నాం అంతే తప్ప మనం చేసేది ఏమీ లేదు ఇక్కడ. సో సాడ్ రియలీ. వాట్ ఈజ్ అన్ ఇన్సెక్ట్? మై గాడ్, సైన్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా అనిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, ఇదంతా మీ పిల్లలకి బాగా వస్తుందన్నమాట. సైన్స్ టెక్స్ట్ బుక్లోనే కాకుండా యూ క్యాన్ కమ్ అండ్ విట్నెస్. చూస్తున్నారా ఎంత బాగుందో. హౌ ఎన్ ఆరెంజ్, వైట్ ఆరెంజ్ టిప్ బటర్ఫ్లై ఇస్ క్లాసిఫైడ్. ఓకే, లెట్స్ నాట్ గో ఇన్ డీటెయిల్ విత్ దిస్, బట్ దిస్ ఈస్ అన్ ఎగ్జిబిషన్. మనం ఎగ్జిబిషన్ వరకు చూసుకుందాం అంటే. ఓకేనా? ఇవన్నీ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ చూసారా, మనం బయట చూసాం, ఇవన్నీ ఇక్కడ పెట్టారనమాట. ఇవి యాసిడ్స్ చంపి పెట్టిండరు, అవి వాటి లైఫ్ అయిపోతాయి కదా, అవి ప్రిజర్వేటరీస్లో డిప్ చేసి ఇవి ఇలాగే ఎగ్జిబిట్ చేసి, సో ముందు తరాల వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న పిల్లలు చూస్తున్నారు, ఎంత బాగా చూస్తున్నారు, ఇలాంటి వాటికి తీసుకుని వస్తారనమాట. ఫ్యాసినేటింగ్ వరల్డ్ ఆఫ్ మోత్. ఓకే, ఇక్కడ చూడండి బటర్ఫ్లై అండ్ మోత్, వ్యాప్స్, బీటిల్స్, బగ్స్, గ్రాస్హాపర్స్. సదరన్ బర్డ్ వింగ్, ఇది ఇంపార్టెంట్. స్టేట్ బటర్ఫ్లై ఆఫ్ కర్ణాటక. ఓ ఇస్ ఇట్? ఇది స్టేట్ బటర్ఫ్లై ఆఫ్ కర్ణాటక అంట, సదరన్ బర్డ్ వింగ్. ఇది మీకు చూపించాను మీ వెనకటి వీడియోలో, చూసారా? అదే అంట. ఇప్పుడు మన కర్ణాటక స్టేట్ ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు చూస్తున్నారో ఎవరికి తెలియదో. యాక్చువల్గా నాకు తెలియదు, ఇప్పుడే తెలుసుకున్నాను. 7 years బ్యాక్ వచ్చింటివి, బట్ ఎగ్జిబిషన్ అప్పుడు ఉందో లేదో నాకు కొంచెం డౌట్ అనమాట. ఐ ఫర్గాట్ రియలీ. బట్ ఇప్పుడు ఇది చూడండి, దాని వింగ్స్ చూడండి, 7.4 inches అనమాట. కొన్ని ఉండింది అప్పుడు, ఇప్పుడు ఎక్కువ పెట్టినారు. ఒక ఇయర్కే ఎంతో చేంజ్ అవుతుంటుంది. సో 7 years బ్యాక్ వచ్చాము అంటే అన్నీ చేంజ్ అవుతుందండి. ఇది చూడండి అడల్ట్, చూసారా? ఇది లావా కొక్కున్ అయినాక బటర్ఫ్లై వచ్చేది, ఫీమేల్. బ్యూటిఫుల్ లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై. మీకు స్పీడ్గా చూపిస్తాను ఒక్కొక్క దాంట్లో. రూట్స్ టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అంట. మెటామార్ఫిసిస్, మనం ఇవన్నీ చదివినాం, నేను అదే చెప్పిండేది. ఇప్పుడు మనం కన్నా మన పిల్లలతో వస్తే 7th, 6th, 4th ఈ పిల్లలందరూ ప్రైమరీ అండ్ మిడిల్ స్కూల్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. వాళ్ళ కళ్ళతోనే చూడొచ్చు అనమాట ఎలాగ ఉంటుంది ఏమి అని. ఇంకొక చోట వెళ్తే వాళ్ళు చూపిస్తారనుకుంటాను మోస్ట్లీ. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాము. పూల్ డ్యూ, ఫ్రంట్ ఆర్ బ్యాక్. కెమోఫ్లేజ్ అండ్ డిసెప్షన్ అంటే చూడండి,
వెనకాలనా అని అడుగుతున్నారు. రియలీ కదా, ఫ్రంట్ ఆర్ బ్యాక్? ఫుల్ షూట్ థింకింగ్ దట్ ద వింగ్ స్పాట్ లుక్స్ లైక్ ఎన్ ఐ. అవును, కరెక్ట్. అండ్ ద టైల్ లుక్స్ లైక్ యాంటనా, కరెక్ట్. బట్ వీఆర్ గెటింగ్ ఫుల్. బట్ అది ముందరంటే ఇది వెనకాలంట. వావ్, నేచర్ రెడ్ ఇన్ టూత్ అండ్ క్లా. ఇంత బాగుంది కదా, వాట్ ఏ కలర్. ఇది బటర్ఫ్లై హెడ్. స్పెక్టాకులర్ కలర్స్. అవును, బటర్ఫ్లై స్పెక్టాకులర్. ఎన్ని కలర్స్తో వస్తుంది అది. లేబుల్ ద పార్ట్స్ ఆఫ్ బటర్ఫ్లై. మీ పిల్లలకి ఇది చూపించేసేయండి. లెగ్స్, థోరాక్స్, లాబియం పాల్ప్, కాంపౌండ్ ఐ, అబ్డామిన్, వింగ్స్, వింగ్స్, 4 వింగ్స్. అబ్బబ్బా, వీటికి ఎంత ఉన్నాయి కదా, హ్యూమన్ బాడీ లాగా. మనం చెప్పినట్టు మనమే లాస్ట్ అండ్ రీసెంట్ ఆక్యుపెంట్ ఆన్ ద అర్త్. ఇవన్నీ చూసారా ఎన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో ఉన్నాయి. సో మన ముందు వచ్చే వాటిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు. సో దిస్ ఈజ్ లైక్ ఐ ఓపెనర్ లాగా అనమాట. ఓకే, ఇంకా ముందుకు పోదాము. నెక్స్ట్ ఇంకేముందో ఇదంతా ఇక్కడ చూసారా, హాల్ లాగా అనమాట. మనం అక్కడి నుంచి వచ్చామన్నమాట. ఆ డోమ్ నుంచి ఇలాగ వస్తాము. ఇలాగ వచ్చినామన్నమాట. ఇలాగ వస్తూనే ఇదంతా మ్యూజియము, ఎగ్జిబిషన్ లాగా. సో వాటి లైఫ్ హిస్టరీ, ఎన్ని ఇయర్స్ బతుకుతాయి, ఎన్ని డేస్ బతుకుతాయి, ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయి, ఇవన్నీ పెట్టింటారన్నమాట. ఎగ్ ఆఫ్ ఏ కమాండర్ బటర్ఫ్లై. ఓహో, ఇవన్నీ ఎగ్స్. 4 బటర్ఫ్లై, 16 అవతారాస్. మనకి దశావతార తెలుసు, ఇక్కడ 16 అవతారాస్ ఉన్నాయి. లార్వా, క్యూపా అండ్ అడల్ట్ బటర్ఫ్లై. దిస్ యూ కాల్ ఇట్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై. మనం అక్కడ చూసాం కదా, ఇక్కడ ఇది బొమ్మలో చూపిస్తున్నారు అంతే. పెద్ద పెద్ద వీటిలో పెట్టి బొమ్మలాగా ఇది చేస్తే మోత్ అండ్ బటర్ఫ్లైస్ అండ్ దేర్ కజిన్స్ అంట. ఇవన్నీ కజిన్స్ అంట. బీస్, బర్డ్స్, గ్రాస్ హాపర్స్, అదర్ ఇన్సెక్ట్స్. ఓ మై గాడ్, మనకన్నా వాళ్ళకి కజిన్స్ చూసారు ఎంత ఎన్ని ఉన్నారు. ఓ మై గాడ్, 1,20,000 ఫ్లైస్ ఆర్ కజిన్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ అంట. మోత్ అండ్ బటర్ఫ్లైస్ 1,65,000. బీటిల్స్ 3 lakhs. మై గాడ్, ఎంత పెద్ద ఫ్యామిలీ కదా ఇవి. ఇన్సెక్ట్స్ బై కైండ్ ఫార్ అవుట్ నెంబర్ అదర్ లైఫ్ ఫార్మ్స్. కరెక్టే, అదర్ ఫార్మ్స్ ఆఫ్ వీటిని చూసుకుంటే ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఏమో కూర్చోబెట్టి ఏమో చూపిస్తున్నారు. ఐ థింక్ సో వీడియో అనుకుంటాను. చూడండి, ఐ థింక్ సో అది ఎలా ఎవాల్వ్ అయింది అనేది చూపిస్తున్నారు. నేను మాట్లాడను, చూడండి. ಜೀವರಾಶಿಗಳಿಗೆ ಅದರ ಅಗತ್ಯತೆಗೆ ಅನುಗುಣವಾಗಿ ಜೀವಿಸಲು ಅವಕಾಶ ನೀಡಿದೆ. ಕೆಲವು ಜಲಚರಗಳು ತಮ್ಮ ಆಹಾರವನ್ನು ತಾವೇ ಉತ್ಪಾದಿಸುತ್ತವೆ ಮತ್ತು ಕೆಲವು ಇತರೆ ಜಲಚರಗಳು ಉತ್ಪಾದಿಸಿದ ಆಹಾರವನ್ನು ಉಪಯೋಗಿಸುತ್ತವೆ. ಈ ಪ್ರಕ್ರಿಯೆ ಸಾವಿರಾರು ವರ್ಷಗಳಿಂದ ನಿರಂತರವಾಗಿ ನಡೆದಿದೆ. ಎಲ್ಲ ಜೀವರಾಶಿಗಳು ಒಂದನ್ನೊಂದು ಅವಲಂಬಿಸಿ ಪ್ರಾಕೃತಿಕ ಸಮತೋಲನವನ್ನು ಕಾಪಾಡುತ್ತಿದೆ. సిన్స్ ఇట్ ఈజ్ ఇన్ బెంగళూరు, సో ప్రిఫరబుల్లీ కన్నడలోనే చెప్తారు. ಈ ಎಲ್ಲ ಕೋಟ್ಯಾಂತರ ಜೀವರಾಶಿಗಳಾದ ಸಸ್ಯಗಳು, ಮೃಗಗಳು, సిల్క్ అంతా ఇది చేస్తున్నారు. సిల్క్ కల్టివేషన్ ఇన్ కర్ణాటక తెలుసు కదా. సిల్క్ ఇక్కడ సిల్క్ శారీస్ ఎక్కువ కర్ణాటకలో. సో రేష్మే అంటారు ఇక్కడ.
అవంతా వచ్చిండేదంతా ఇలాంటి బటర్ఫ్లైస్ నుంచి. చూడండి సిల్క్ మోట్, వీటి నుంచి టిప్పు సుల్తాన్ కనిపెట్టారనమాట. ఎవరగ్లియో ఇవి. ఓకే, ఇది ఒకలాగా ఇలాగ పెట్టి ఇలాగ తీసుకొని చూసేటట్టుగా పెట్టారు. బాగుంది కదా. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ ఆల్, తెచ్చుకొని రండి. సమ్మర్ వెకేషన్ ఇంకా అవ్వలేకపోతే, కాకపోతే ఇది కూడా వీకెండ్ కూడా రావచ్చు. సో నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, ఇండియన్ ఓక్ లీఫ్. ఎక్కడ చూసినా బటర్ఫ్లైస్, కింగ్ ఆఫ్ కెమోఫ్లేజ్. కరెక్ట్, కెమోఫ్లేజ్ అంటే తెలుసు కదా, దాని పరిసరాన్ని బట్టి అది కలర్లన్నీ చేంజ్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఊసరవిల్లి అంటాం కదా, అలాగా బటర్ఫ్లైస్లో కూడా ఉన్నాయి. 9 o'clock నుంచి ఐ థింక్ సో 5 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. సో ఇక్కడ 1 hourలో అయిపోతుంది. ఓకే, నాట్ ఒక అవర్స్ టుగెదర్ చేసే అవసరం లేదు. సో అయినాక మీరు పక్కన జూ ఉంటుంది. సో సఫారీకి వెళ్ళి దెన్ యూ కెన్ గో టు యువర్ బ్యాక్ టు యువర్ ప్లేసెస్. ఓకే, యువర్ బటర్ఫ్లై పార్క్ ఎగ్జిబిషన్. Bye, see you in another vlog.